ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చెననన ఛం ఛం చెననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి గీతాంజలుండాలి గీతాంజలుండాలి. అది కాదమ్మా, అలా మౌనంగా ఉంటే మాకు విషయాలు ఎలా తెలుస్తాయి చెప్పు? నీకు కావాల్సిన సహాయం చేయాలన్నా, నిన్నో మాట అన్నవాళ్ళకు సమాధానం చెప్పాలన్నా మాకు విషయం తెలియాలి కదా. ఏం లేదని చెప్పాను కదా, ఎందుకు అనవసరంగా విసిగిస్తున్నారు? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ గీత గారు ఎవరండి? నేనే. విషయం ఏంటో చెప్పండి. సార్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. వస్తున్నాను, పదండి. ఎవరా సారు? ఏసీపీ ప్రకాష్. ప్రకాష? తను నిన్నెందుకు తీసుకురమ్మంటున్నాడు? తర్వాత వచ్చి చెప్తాను, పదండి. ఏం చేసావే మళ్ళీ? చందుని అటాక్ చేసింది నువ్వు కాదని తేలింది కదా, మళ్ళీ ఏమైంది? ఏమైంది బాబు, ఎందుకు తీసుకెళ్తున్నారు? రాత్రి నిహారిక గారు కిడ్నాప్ అయిన ప్లేస్లో ఈయన ఉన్నారు మేడం. దాని గురించి ఎంక్వైరీ చేయాలి, తీసుకురమ్మన్నారు. మీరిలా అనవసరంగా టెన్షన్ పడతారనే నేను చెప్పలేదు. భగవంతుడి సాక్షిగా మీ ఇద్దరి మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకేం తెలీదు. అదే చెప్పేసి వస్తాను, మీరేం వరీ అవ్వకండి. పదండి. ప్లీజ్. థ్యాంక్స్. చెప్పండి. ఏం చెప్పను? అదే, నిహారిక కిడ్నాప్కి మీకు ఏంటి సంబంధం? నిహారికను ఎందుకు కిడ్నాప్ చేశారు? మీకు నిన్నే చెప్పాను, ఆవిడ కిడ్నాప్తో నాకు సంబంధం లేదని. సంబంధం లేకపోతే మీరు అక్కడ ఎందుకున్నారు?
ఇన్ని కోట్ల మంది ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియని నిహారిక కిడ్నాప్ ప్లేస్ మీకు మాత్రం ఎలా తెలిసింది? చెప్పండి. ఆవిడక్కడున్న సంగతి ఫోన్ చేసి చెప్పారు. ఫోన్ చేశారా? ఎవరు? తెలీదు. ఫోన్ చేసిన వ్యక్తి నిహారిక ఫలానా ప్లేస్లో ఉంది, రిలీజ్ చేసుకోండి అన్నాడు. ఓకే, అలాగే అనుకుందాం. మీకు అలాంటి ఫోన్ వచ్చినప్పుడు మీరు ఇన్ఫార్మ్ చేసింది పోలీసులు కదా, మీ అందరు మీరే ఎలా వెళ్తారు? డోంట్ యూ థింక్ దట్ ఈస్ ఇన్ క్రైమ్? చెప్పండి. అలిగేషన్ ఉన్నప్పుడు, కిడ్నాప్ జరిగిందని కేసు ఉన్నప్పుడు మీ అందరూ మీరే ఎలా వెళ్తారు? కిడ్నాప్లో ఉన్న నిహారిక దగ్గర ఉన్న గుండాలకు ఫోన్స్ వచ్చాయి. అటువైపు వాళ్ళతో మాట్లాడుతూ మేడం మేడం అన్నారట. ఎవరా మేడం? చెప్పండి, ఎవరా మేడం? చెప్పండి, ఎవరా మేడం? చంద్రశేఖర్ గారి మీద అటాక్ కేసులో సార్ వచ్చి చెప్పాడు అని గూండా అన్నాడు కదా, ఆ సార్ అన్నది ఎంత తెలుసో ఇక్కడ మేడం అన్నది అంతే తెలుసు. అమ్మాయి ఎక్కడ? లోపల ఉంది. లోపల? మీరు చెప్పేవి సక్రమంగా లేవు మిసెస్ గీత. ఈ కిడ్నాప్ మీరే చేశారని తెలిస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దిస్ ఈస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. వాట్ ద హెల్ యు మీన్? మీకు అనుమానంగా ఉన్నప్పుడు అంతవరకే మాట్లాడాలి ఆఫీసర్. అంతే తప్ప సంబంధం ఉందని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించే హక్కు మీకు లేదు. అందుకు కోర్టులున్నాయి. ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారని మీ మీద నేను ఎదురు కంప్లైంట్ ఇస్తాను. టేక్ కేర్. మాకు రూల్స్ తెలుసండి. నేనేం ఆషామాషి మనిషిని కాదు. మాకు పలుకుబడి ఉంది. ప్రసాద్ గారు, ప్లీజ్ డోంట్ స్లిప్ యువర్ టంగ్. కాన్సిక్వెన్సెస్ ఇలాగే ఉంటాయని మీకు ముందే హెచ్చరించాను. ఇంట్రాగేషన్ అంటే ఇలాగే ఉంటుంది. మీరు ఇలాగే బిహేవ్ చేస్తే వైలేటింగ్ ఆఫ్ రూల్స్ ప్రకారం మీ మీద కేసు బుక్ చేయాల్సి ఉంటుంది. దయచేసి బయటికి వెళ్ళండి. ఏంటండి నాకు తెలియని రూల్స్? ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇక్కడ గొడవ? ముందు మీరు బయటికి వెళ్ళండి. అమ్మాయిని ఇక్కడ వదిలి నేను ఎలా బయటకు వెళ్తానయ్యా? అర్థం లేకుండా మాట్లాడతావేంటి? బయట ఉండి ఆవిడని తీసుకెళ్ళండి. ముందు మీరు బయటికి వెళ్ళండి సార్. నేను ఇక్కడే ఉంటానమ్మా, నువ్వేం భయపడకు. సరే డాడీ. ఏ అవసరం ఉన్నా పిలువు. మిస్సెస్ గీత, మీకు ఎవరో ఫోన్ చేశారన్నారు కదా, అది ఏ నెంబర్ నుంచి వచ్చిందో చెప్పగలరా? ఎస్, నాకు రావడం ల్యాండ్ లైన్కి వచ్చింది. అయినా నేను ఎంక్వైరీ చేసి ఉంచాను. కానిస్టేబుల్. ఎస్ సార్. ఈ నెంబర్ ఎవరిది, ఎక్కడిది మన వైలేజ్ సెక్షన్కి ఇచ్చి ఎంక్వైరీ చేయించండి. అలాగే సార్. మీరు కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఏంటంత తీరిగ్గా పేపర్ చదువుతూ కూర్చున్నావు? లేలే, పద వెళ్దాం. ఏంటంత అర్జెంటుగా? ఊరెళ్తున్నావా? ఊరెళ్తున్నావా కాదు, వెళ్తున్నాం. ఏంటి మావయ్య, ఇంత చిన్న విషయానికి? ఇంకేం మాట్లాడకు, నోరు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. జరిగింది చాలమ్మా. అసలు ఈ పెళ్ళే వద్దన్నాను. కాదు కూడదు ఇష్టపడ్డాను అంటే కాదనలేక సరేనన్నాను. కానీ ఇంత జరిగాక కూడా అదే మాట మాట్లాడుతున్నావంటే ఇక నా వల్ల కాదు. లే పద. అది కాదు మావయ్య, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదా, ఇది చేసిందెవరో తెలుస్తుందిగా. ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసేది ఈ పని ఎవరు చేశారా అని. చందునా, గీతనా, మరెవరన్నానా అని. అది తెలుస్తుంది. వాళ్ళు మారతారు. కిడ్నాప్ అయిన నువ్వు మారవుగా, నీకు జరిగింది మారదుగా.
అలాంటప్పుడు ఎవరి పని చేసినా మన కొరిగేదే ఉంది. పద వెళ్దాం. అదేంటి మావయ్య, అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు కాదంటే ఎలా? పిచ్చిగా వాగకు. అప్పుడంటే వాళ్ళకి విడాకులు రాలేదని తెలిసి కూడా గౌరవంగా విడిపోతున్నారు. అతను మంచివాడు, వయసులో చిన్నవాడు, సర్లేనని ఊరుకున్నాను. కానీ వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. మధ్యలో దూరితే నిన్ను బతకనిస్తారా? ఇదంతా ఏదో రొచ్చురొచ్చుగా ఉంది. రేపు పెళ్ళైనా నీకు సెక్యూరిటీ ఉండదమ్మా. ప్రతి క్షణం నీ గురించి దిగులు పడి ఆలోచించే ఓపిక గానీ తీరిక గానీ నాకు లేవమ్మా. ఇంకేం మాట్లాడకుండా పద. చేసిందంతా చేసి ఇంకా అమాయకుల్లో ఎందుకు నటిస్తావు? చూడు, మీ ఇద్దరికి గొడవలు ఉండొచ్చు, కానీ దానికి ఇంత ఇదిగా రోడ్డు ఎక్కటాలు పగ తీర్చుకోవటాలు దారుణం. నేనేం చేశానండి? ఇంతకన్నా ఇంకేం చేయాలి? ఆడపిల్లని, అందులోనూ భార్యని ఇలా చేయ నేరానికి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారా? విడాకుల వల్ల ఇప్పుడే జీవితంలో అది కోలుకోలేనంత దెబ్బతింది. ఇప్పుడు ఇలా అయితే ఇంకది సమాజంలో బతకగలదా? మనశ్శాంతిగా ఉండగలదా? ఏంటి మీరనేది? జరుగుతున్న దాంట్లో నా ప్రేమేం ఏం లేదు. మీలాగే నేను కూడా గీత నిర్దోషిగా బయటికి రావాలని ఎదురు చూస్తున్నాను, అంతే తప్ప మీరు అనుకుంటున్నట్టు గీత మీద ఎలాంటి కక్ష లేదు. మరాలంటప్పుడు ఆ ప్రకాష్ మీ ఫ్రెండేగా, గీతను వదలమని చెప్పొచ్చుగా. అది నా చేతుల్లో లేదు మావయ్య. ఈ వ్యవహారం నా చేతుల్లో నుంచి చట్టం చేతుల్లోకి వెళ్ళింది. ఓహో, అమ్మాయి నీ భార్య, ఏసీపీ నీ ఫ్రెండు, కిడ్నాప్ అయిన నీహారిగా సేఫ్గా ఉంది. కానీ ఇక్కడి నుంచి గీతను బయటకు తీసుకురావడం మాత్రం నీ వల్ల కాదు, అంతేగా? ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను మావయ్య, నేను నిజంగా ఇదే నీ అసలు రంగు. మావయ్య, నీకు మామయ్యగా కాదు, గీతకి తండ్రిగా చెప్తున్నా. మొన్న నీ మీద అటెంప్ట్ పేరుతో ఇరికించాలని చూశావు. అమ్మాయి అప్పుడే చెప్పింది, నేను నమ్మలేదు. ఇప్పుడు అర్థమవుతోంది, తను చెప్పిందే కరెక్ట్. నువ్వు తన్ని కేసులో ఏదో రకంగా ఇరికించి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నావు. నీకు భార్య కాకపోయినా అది నా కూతురు, అది ఎలాంటిదో నాకు తెలుసు. దానికి అపకారం జరుగుతుందనుకుంటే ఎంతకైనా తెగిస్తా, ఎంతవరకైనా పోరాడతా. నా కూతురు నాకు బరువు కాదు. నీ ఎత్తులు జిత్తులు సాగనివ్వండి. టేక్ కేర్. ఏంటమ్మా ఇది? ఇంకా రెడీ కాలేదేంటి? సర్దు సర్దు, ఆటో కూడా వచ్చేసిందమ్మా. ఏంటమ్మా? అది కాదు మావయ్య, ఒక్క క్షణం నిదానంగా ఆలోచించు. జరిగిన దాంట్లో చందుగారు తప్పేమన్నా ఉందా చెప్పు. లేదుగా. ఎవరో చేసిన తప్పుకి ఆయనేం చేస్తారు? ఇప్పుడు నేను నీతో పాటు వస్తాను, వేరే సంబంధం చూస్తావు. కానీ ఈ కిడ్నాప్ విషయం తెలిసిన వాళ్ళెవరికైనా నా కథ మొత్తం తెలుస్తుంది. అప్పుడు మాత్రం వాళ్ళు నన్ను పవిత్రంగా ఫీల్ అవుతారా? ఆయన ప్రమేయం లేకపోయినా జరిగిన దానికి ఆయన ఎంత బాధ్యత తీసుకున్నారు. అవతల ఉంది తన భార్యని తెలిసాక కూడా నా కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంత సాక్రిఫైస్ చేసిన ఆయన మన కోసం కష్టపడుతుంటే ఏం పట్టనట్టు వెళ్ళిపోవడం పద్ధతేనా? ఇంతకీ నీ బాధ దేని గురించమ్మా? చందు గురించా? నీకు పెళ్లి కాదన్న విషయం గురించా? రెండోదైతే ఆ విషయం నాకు వదిలేయమ్మా. నీ చదువుకి అందానికి తగ్గ మంచి సంబంధం తెచ్చే పూచి నాది. నేను ఆలోచిస్తుంది చందుగారితో నా పెళ్ళి మిస్ కాకుండా ఎలా మేనేజ్ చేయాలి అన్నదాని గురించి మావయ్య. అంటే? సారీ మావయ్య, నేను మానసికంగా ఫిక్స్ అయ్యాను. నాకు కాబోయే భర్తగా ఇంకెవ్వరినీ ఊహించుకోలేకపోతున్నాను. అంటే తెలిసి తెలిసి ఇలాంటి సమస్యల్లో ఇరుక్కుంటావా? ఇప్పుడంటే గీత ఇలా ప్రవర్తిస్తుందని, ఇంతకి తెగిస్తుందని తెలియక ఇరుక్కున్నాం. ఇక ముందు ఎందుకు జరుగుతుంది? ఎలా జరగనిస్తాం? జాగ్రత్తగా ఉంటాం కదా. ఇదంతా నీ ముందు మాట్లాడొచ్చో మాట్లాడకూడదో నాకు తెలీదు, కానీ నాకున్నది నువ్వు ఒక్కడవే కదా మావయ్య.
ఏం చెప్పినా నీకే చెప్పుకోవాలి. ఆయన అంత ఇదిగా తపన పడుతున్నప్పుడు నేను భయపడి తప్పుకోవడం ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు మావయ్య. నువ్వేమీ అనుకోనంటే చిన్న రిక్వెస్ట్ మావయ్య. చేయని తప్పుకి ఆయన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించటం బాధగా ఉంది. ఎంతైనా గీత చందు గారి భార్య. ఆవిడికేం జరిగినా అది చందు గారిని బాధ పెడుతుంది. సొసైటీ కూడా చందు గారి భార్యకిలా జరిగిందనే అంటుంది. ఆయన బాధపడుతుంటే నేను ఏం పట్టనట్టు ఉండటం. సరేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే కానీ చందునే పెళ్లి చేసుకో. థ్యాంక్ యూ మోయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇక్కడ వదిలి వెళ్ళడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ఓ కండిషన్. ఏంటది? లేదండి, కుదరదు. నాకు ఎల్లుండి సీఎం గారి మీటింగ్ ఉంది. ఆ ప్రోగ్రాం అయ్యేంత వరకు నేను చాలా బిజీగా ఉంటాను. సరే చూద్దాం. ఓకే ఓకే, మీరు తర్వాత ఫోన్ చేయండి. సార్, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అయి ఉంది. డీటెయిల్స్ అందులో ఉన్నాయి. సరే, నువ్వు వెళ్ళు. ఎస్, ఏసీపీ ప్రకాష్ స్పీకింగ్. ఓకే ఓకే, అర్థమైంది. అదే విషయం మీరు స్టేషన్కి వచ్చి ఇన్ రైటింగ్ ఇస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, బాయ్. యూ క్యాన్ గో గీతా.